వెల్కమ్ టు ఆల్. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవటం జరిగింది. నౌ వీఆర్ హ్యావింగ్ వెరీ ఎస్టీమ్డ్, distinguished, respectable guest who inspired the entire advocate community, who inspired the common people, who inspired the social awareness people, who are working for the rights of the poor and vulnerable sections. Through his career, through his practice, through his implementation of ethics and everything. So this is very precious occasion to us, having such a great guest. ప్రతి సంవత్సరం ప్రపంచ మానవ హక్కుల ప్రకటన వెలువడిన సందర్భంగా 1948 డిసెంబర్ 10 అప్పటి నుంచి ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం ప్రకారం మనం వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ హ్యూమన్ రైట్స్ డే డిసెంబర్ 10th. అనేక వందల సంవత్సరాల పాటు మనం ఎటువంటి రైట్స్ లేకుండా జీవించాం. స్లావరీ లాంటి అనేక దుర్లక్షణాలను భరిస్తూ హక్కుల కోసం త్యాగాలు చేసి మన పూర్వీకులు పోరాటాలు నడిపి మనకి హక్కులు ఇచ్చి వెళ్ళారు. ఇలాంటి మానవ హక్కుల్ని మనం ప్రతి సంవత్సరం ఒకసారి ఆ డేని సెలబ్రేట్ చేసుకోకపోతే, వాటి యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేస్తూ దాని ప్రాక్టీస్ని క్రిటికల్ అనాలిసిస్ చేసుకోకపోతే మనం చాలా నష్టపోతాం. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆల్ ఆఫ్ యూ నో దట్ ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ ఈ స్టూడ్ ఫర్ protection of civil rights, protection of human rights and other fundamental rights. Because of this organization only, now we are having Human Rights Commission in the state of Andhra Pradesh. Because of this organization only, now the State Human Rights Commission is working. Why I am saying that? గత 5 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ పనిచేయట్లేదు. లాస్ట్ 5 years నుంచి వీఆర్ ఫైటింగ్ టు మేక్ ఇట్ ఫంక్షనల్. పనిచేసే విధంగా కమిషన్ని తీర్చిదిద్దాలని అట్లీస్ట్ వీ హ్యావ్ ఫైల్డ్ half a dozen కేసెస్. సుప్రీంకోర్టుకు వెళ్ళాం, కంబైన్డ్ హైకోర్టులో పిల్లేసాం, అమరావతి హైకోర్టులో పిల్లేసాం, కంటెంప్ట్ వేసాం. Thereafter again another bill is pending before the High Court. ఎందుకు? ఒకసారి కమిషన్ సభ్యుల్ని ఫిలప్ చేయమని, ఒకసారి కమిషన్ సభ్యులు పనిచేసే విధంగా చేయమని. ఆఫ్టర్ ఫైలింగ్ 2 writ petitions, ఆఫ్టర్ గివింగ్ ఆర్డర్స్ బై ఆనరబుల్ హై కోర్ట్, దెన్ ఆల్సో దే కెప్ట్ క్వైట్. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడానికి. కోర్టు ధిక్కారం కేసు వేసిన తర్వాత మాత్రమే వాళ్ళు మానవ హక్కుల కమిషన్ సభ్యులను అపాయింట్ చేశారు. ఈ మధ్యకాలంలో 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళాం, వాళ్ళు ఇదే హైకోర్టుకి మళ్ళీ రీడైరెక్ట్ చేశారు. ఆ విధంగా అనేక సంవత్సరాలు పోరాడిన తర్వాత, కోర్టు ధిక్కారం వేసిన తర్వాత మెంబర్స్ని అపాయింట్ చేసిన స్టేట్ గవర్నమెంటు మళ్ళీ వాళ్ళకు కూర్చోవడం ఒక ఆఫీసు లేదు, ఒక స్టాఫ్ లేదు, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో తెలియదు. అట్లీస్ట్ 3 months దే వెయిటెడ్ ఫర్ ఎ సీట్. అంటే రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ అంత దయమైన పరిస్థితిలో ప్రభుత్వాలు నెట్టేస్తున్నాయి. కాబట్టి ఆఫీస్ కోసం మళ్ళీ ఓ పిల్లి వేయాల్సి వచ్చింది. ఆఫీస్తో పాటు స్టాఫ్ను కూడా పెట్టండి అని మనం వేసేదాకా అసలు వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వాల, ఖాళీగా కూర్చోబెట్టారు. మనం ఆఫీస్ కోసం ఓ పిల్లి వేయండి అని చెప్తే అప్పుడు హడావుడిగా ఆఫీస్ పెట్టండి అని పిల్లేస్తే కర్నూలులో ఒక గెస్ట్ హౌస్లో నడుస్తుంది ఇప్పుడు మానవ హక్కుల కమిషన్. అంటే ఒక స్టాట్యుటరీ బాడీ is not having a permanent office in the state of Andhra Pradesh. After 5 years struggle only, now it is being worked in the guest house in a temporary manner.
సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. దానికోసం మనం ఫైట్ చేసాం, ప్రొటెస్ట్ చేసాం. ఈవెన్ నౌ దానికి ఒక వెబ్సైట్ లేదు, ఫ్యాక్స్ లేదు, ఫోన్ నంబర్ లేదు. విశాఖపట్నం నుంచి కర్నూలు వెళ్ళాలి ఏదైనా రిప్రజెంటేషన్ సమస్య వస్తే. అలాంటి పరిస్థితులు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు నౌ వీఆర్ డిమాండింగ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ దట్ మెషినరీ టు రిసీవ్ కంప్లైంట్స్. దట్ ఈస్ ది సిచ్యువేషన్. ది అనదర్ pro bono activity done by the Andhra Pradesh Civil Liberties Association is filing public interest litigation to take measures for combating COVID-19. COVID-19 second wave start అయిన అప్పుడు కానివ్వండి, మధ్యలో కానివ్వండి, after filing public interest litigation only, state government become activate. High Court has given number of directions in each and every minute point. కోవిడ్ కేర్ సెంటర్లు ఎస్టాబ్లిష్ చేయడం దగ్గర నుంచి, అడ్మిషన్స్ హాస్పిటల్లో అడ్మిషన్స్ దగ్గర నుంచి, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో మెడికల్ బిల్స్ దగ్గర నుంచి, లైక్ సెవరల్ ఫ్యాక్టర్స్, అన్ని అంశాల్లో కూడా కోర్ట్ ఇంటర్ఫియరెన్స్ రెగ్యులర్ మానిటరింగ్ చేయబట్టి ఈరోజు కొంత కామన్ మ్యాన్ గెట్ సమ్ రిలీఫ్. సో ఏపీసీఎల్ఏ ఆ విధంగా వర్క్ చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సెన్సిటైజ్ చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న సందర్భంగా దీన్ని మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. We requested our chief guest to give his presence and lecture on this occasion. జై భీమ్ సినిమా చూసిన తర్వాత దేశంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులేవో మన కళ్ళ ముందుకు వచ్చినాయి. యాక్చువల్గా జరుగుతుందే ఆ సినిమాలో చూపించారు కాబట్టి మనకి కొంత తెలిసింది, పాపులరైజ్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ స్టేషన్లో జరిగేది అదే. అందుకనే సుప్రీంకోర్టు కెమెరాలు పెట్టాలని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్లో కెమెరా పెట్టాలని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. వాస్తవానికి రాజ్యాంగంలో, చట్టాల్లో అనేక హక్కులు ఉన్నాయి, పోలీసుని ప్రివెంట్ చేస్తూ ఉన్నాయి. ఎఫ్ఐఆర్ కట్టాల్సిన వాళ్ళు కట్టకపోతే నేరం, ఇట్లా అనేక ఉన్నాయి. జడ్జి గారు మాట్లాడిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలామంది ఈ మీటింగ్ నుంచి అనేక విషయాలు తెలుసుకోవాలని లైవ్లో కూడా ఉన్నారు. అందుకని జడ్జి గారు మాట్లాడిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నౌ ఐ వెల్కమ్ చీఫ్ గెస్ట్ శ్రీ జస్టిస్ చంద్రు గారు.